హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక అరటికాయ తీసుకొని అది పీల్ చేసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మనం సాల్ట్ వాటర్లో వేసుకుందాం. దానివల్ల మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 2 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మగ్గించుకుందాము. మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఈ అరటికాయ ఫ్రై అనేది మనకి త్వరగా మగ్గిపోతుందండి. ఈ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ కర్రీ అనేది మనకు ఒక 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకున్న తర్వాత ఆనియన్స్ మగ్గాక మనం 1/2 tablespoon పసుపు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇలా మధ్యలో మూత తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది ఫ్రై కాబట్టి మనకు అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందాం. మనకు ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత 1 teaspoon కారం యాడ్ చేసుకుందాము. 1 teaspoon అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. అంతేనండి, చాలా టేస్టీ అయిన మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, మనకు అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రసంలోకి విత్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.